ఇద్దరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఒకరేమో డిప్యూటీ సీఎం, మరొకరేమో ఎమ్మెల్యే, పైగా సీఎం బావమరిది కూడాను. మరి ఇద్దరు నేతలు కూడా తగ్గేదేలే అంటున్నారు. దసరా నాడు మహా సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకు ఎవరా నేతలు? కూటమిలో ఉన్నా బాక్సాఫీస్ వార్ తప్పదంటున్న హీరోలు ఎవరు? దసరా రోజున మహాసమరం. కొనిదెల వర్సెస్ నందమూరి. సెప్టెంబర్ 25న ఓజీ, అఖండ 2 రిలీజ్. బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సమరం రాబోతుంది. మరోసారి మెగా వర్సెస్ నందమూరి ఫైట్ కు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ, నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు మెగా హీరోలు, నందమూరి హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు. కానీ ఈసారి సమరం మరింత ప్రత్యేకం కానుంది. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనేది ఓ సామెత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ విషయంలో ఇప్పుడు ఇదే రిపీట్ అవుతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కూటమిలో కలిసి ప్రయాణం చేస్తున్న ఈ ఇద్దరి హీరోలు బాక్స్ ఆఫీసు బరిలో మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో తలపడ్డానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజీ, బాలకృష్ణ అఖండ 2 సినిమాలు 2025 దసరా రోజు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ మూవీస్ థియేటర్లోకి రాబోతున్నాయి. ఓజీ రిలీజ్ డేట్ ను మే 25న మేకర్స్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 25న థియేటర్లకు ఓజీ వచ్చేస్తున్నాడని ప్రకటించేశారు. తాజాగా అఖండ 2 నుంచి పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేసిన ఆ మూవీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. సెప్టెంబర్ 25న అఖండ 2ను థియేటర్లకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది. మెగా నందమూరి బాక్స్ ఆఫీస్ క్లాష్ కొత్తవి కాదు, దశాబ్దాల నుంచి చూస్తున్నది. ఈ సంక్రాంతికి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజు పోటీపడ్డాయి. అంతకుముందు చిరు సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య చిత్రం వీరసింహారెడ్డి ఢీకొట్టాయి. గతంలో మరెన్నో సందర్భాల్లో మెగా నందమూరి బాక్స్ ఆఫీస్ పోరును చూశాం. ఈ ఏడాది దసరాకు మరోసారి పోరు తప్పేలా లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్లోనే ఉన్నారట. మరో 4-5 రోజులు ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తే టోటల్ సినిమా షూటింగ్ పూర్తవుతుందట. దీంతో ఈ సినిమాను చెప్పిన తేదీకి విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవట. అటు అఖండ 2 కూడా అంతే వేగంగా ముస్తాబవుతుంది. పొలిటికల్ గా చూసుకున్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య సినిమా వార్ స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పైగా సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ బావమరిది కూడాను. సోషల్ మీడియాలో హిందూపురం ఎమ్మెల్యే వర్సెస్ పిఠాపురం ఎమ్మెల్యే అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య, పవన్ మధ్య ప్రస్తుతం మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరి హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల కారణంగా ఇరువురి అభిమానుల మధ్య కలహాలు మొదలై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ తీవ్రమవుతాయేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తానికి దసరాకు కూటమి నేతల బాక్స్ ఆఫీస్ వారు తప్పేలా లేదు. ఇద్దరు హీరోల అభిమానులు సెప్టెంబర్ 25 కోసం ఎదురు చూస్తున్నారు. మరి అప్పటి వరకు ఇద్దరు హీరోల్లో ఎవరైనా మనసు మార్చుకుని వేరే డేట్ చూసుకుంటారా, లేదంటే అదే రోజున తలపడతారా అన్నది వేచి చూడాలి.